మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस इधर रेवंत रेड्डी का नायकत्व जय कांग्रेस जय कांग्रेस वर्दिल्लाली रेवंत रेड्डी का नायकत्व रेवंत रेड्डी का नायकत्व रेवंत रेड्डी का नायकत्व वर्दिल्लाली मुली नायक का नायकत्व रे वर्दिल्लाली मुली नायक का नायकत्व कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद. ఇందులో మన మాజీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూసాం 2021 సంవత్సరంలో ఎప్పుడైతే వినాయక నిమజ్జన కార్యక్రమం చేశారో అప్పుడు ఆ క్రేన్ కూలి ఇదే మున్నేరు వాగులో 2-3 పాత్రికేయ మిత్రులకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పాలై నిజంగా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇది మన గ్రామానికి అరిష్టం అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడ నిమజ్జనాలు జరగకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నిజాం చెరువులో గణేష్ నిమజ్జనాలు, అదేవిధంగా మన బతుకమ్మ నిమజ్జనాలు అక్కడే జరుగుతూ ఉంది. ఎప్పుడున్నా నిమజ్జనం అనేది ప్రవహించే నీళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పేసి శాస్త్రులు చెప్పడంతో నేను అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి మున్నేరు వాగులోనే స్థిరమైన ప్లాట్ఫామ్ కట్టి ఒక పెద్ద ఎత్తున దాదాపు 6-7 కోట్ల రూపాయలతోటి మనం బతుకమ్మ గార్డెన్ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా అయినా ఇక్కడ చాలామంది మహిళలు, యూత్ మనందరూ బతుకమ్మ నిమజ్జనాలతో పాటు గణేష్ నిమజ్జనాలను కూడా చాలా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొంటారు. అందుకే వారి కొరకు ఇక్కడ మన మున్నేరు వాగులో బతుకమ్మ గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడడంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారు చాలా సానుకూలంగా స్పందించి మన మహబూబాబాద్ మున్సిపాలిటీకి డెవలప్మెంట్కే 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు బతుకమ్మ ఘాటుకు వెచ్చించి, అదేవిధంగా జవండ్లపల్లి సైడ్ ఉన్నటువంటి ఏదైతే వాగుందో దానికి మరో 2 కోట్ల రూపాయలతోటి పూర్తిగా బతుకమ్మ ఘాట్ని చాలా చూడముచ్చటగా ప్రజలకు అందుబాటులో విధంగా, అదేవిధంగా మహిళలు ఇక్కడే బతుకమ్మలను పేర్చి ఆడుకుంటూ నిమజ్జనాలు చేసుకోవడానికి వెసులుబాటు, అదేవిధంగా వినాయక నిమజ్జనాలు ఇక్కడే చేసుకునే వెసులుబాటును కలిగించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం. అందుకే ఇంత పెద్ద మొత్తంలో మన మహబూబాబాద్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరంతా మేడం పక్కకుండండి, ఇటు మేడం పక్కకుండి. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस इधर रेवंत रेड्डी का नायकत्व जय कांग्रेस जय कांग्रेस वर्दिल्लाली रेवंत रेड्डी का नायकत्व रेवंत रेड्डी का नायकत्व रेवंत रेड्डी का नायकत्व वर्दिल्लाली मुली नायक का नायकत्व रे वर्दिल्लाली मुली नायक का नायकत्व कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद 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 कांग्रेस जिंदाबाद. లోని 12వ వార్డులో మన అంబేద్కర్ కాలనీలో దాదాపు 63 లక్షల రూపాయలతోటి మొత్తం వార్డు కవర్ అయ్యే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు,
మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా గారు, ముఖ్య నాయకులందరూ, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న గారు అందరం కలిసి ఈరోజు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ వార్డుకు వచ్చినప్పుడు చాలామంది చెప్పారు, ఇది ఉమా మేడం మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్ అని చూపించారు. గత 10 సంవత్సరాలుగా ఈ తట్టెడు మట్టి పోయలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అవాకులు చవాకులు పేల్చుకుంటూ కేవలం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగానే వీళ్ళందరూ హడావుడి చేసి కొబ్బరికాయలు కొట్టుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారని మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు గత 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు, నేను వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో 2 సంవత్సరాల్లోనే రెండింటికి బేరీజ్ చేద్దాం, ఎక్కడన్నా మనం డిస్కషన్ కూర్చుందాం అని చెప్పేసి మీకు ఛాలెంజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు కావచ్చు, వాళ్ళు తెచ్చిన మెడికల్ కాలేజీలు అవి అన్ని జిల్లాలకు వచ్చే విధంగానే వచ్చింది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన సొంత నిధులు గత సీఎం కేసీఆర్ తోటి మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, నేను సొంతంగా ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ఇద్దరం కూర్చొని మనం బేరు చేసుకుందాం, ఎక్కడికైనా చర్చకు సిద్ధమని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఎందుకంటే మా హయాంలో ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఒకటి వచ్చి 200 కోట్లతోటి, నేను వీటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అది మనం అడిగినా అడగకుండా అది ప్రభుత్వ నిధులతోని డైరెక్ట్గా ఏ వార్డులో ఏ జిల్లాలో ఆ జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది. కానీ స్వంతంగా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే దాదాపు 60 కోట్ల రూపాయలతో ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశాం. జీవో ఉంది, అదేవిధంగా బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగింది. పనులు కూడా నాకు తెలిసి 15-20 రోజుల్లో పూర్తవుతుంది. అదే దీంతో పాటుగానే 20 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళు మిషన్ భగీరథ అని చెప్పేసి సూర్యాపేట నుంచి వివిధ గ్రామాలకు వాళ్ళు మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేస్తే కొన్ని మన వార్డులకు ఎటువంటి పనులు చేయకుండానే నిర్ధాంతరంగా మన పైప్ లైన్ సిస్టమ్ ఆపేసిండ్రు. వాటికి కూడా నిధులు కావాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారితో చర్చిస్తే అప్పటికప్పుడు మాకు 20 కోట్ల రూపాయలు కేవలం వాటర్ పైప్ లైన్ సిస్టమ్కే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే వారికంటే మన ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీకు అనుకువగా మీకు అందుబాటులో ఉండే నాయకుడికే మేము టికెట్ ఇవ్వబోతున్నాం. అందరినీ సర్వేల ఆధారంగానే నిజమైన నాయకుడికి టికెట్లు ఇస్తాం. మీరు భారీ మెజార్టీని గెలిపించండి. అదేవిధంగా ఇప్పుడే దాదాపు కట్టి 6 సంవత్సరాలు అయింది ఏదైనా నిధులు కేటాయించడానికి, అది కూడా మన చంద్రకళ గారు శారద గారు మాట్లాడడం జరిగింది. అది కూడా మేము పరిశీలనకు తీసుకుంటాం. ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండండి, మీరు బాసటగా ఉండండి, ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మహిళా మన సోదరులకు, ఈ వార్డు సభ్యులకు అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మన ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ ఉందో, మనం రేషన్ షాపు మనం ఇప్పుడు ప్రతి నెల పోయి బియ్యం కానీ ఏదైనా తీసుకురావాలంటే ఈదుల పుష్పల వరకు పోయి రావాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడే తోట లక్ష్మీనారాయణ గారు చెప్పారు. నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి మీ కోటను ఇక్కడే ఒక సబ్ సెంటర్గా ఏర్పాటు చేసి, ఇక్కడ ముసలి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత దూరం నడుచుకుంటూ పోయి మీకు బియ్యం అవి తీసుకురాలేరు కాబట్టి ఇక్కడే ఒక సబ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ అంబేద్కర్ కాలనీలో 12వ వార్డులో ఏదైతే మీకు రేషన్ కావాలో ఇక్కడ ఇప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పేసి, ఈసారి నిజమైన అభ్యర్థికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం. మీకు అందుబాటులో ఉండే నాయకుడికి ఇస్తాం. వారిని గెలిపించే బాధ్యత మీకు. అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి మేడం ఉన్నప్పుడే రోడ్లు వచ్చినాయి, మళ్ళీ నేను వచ్చినప్పుడే రోడ్లు స్టార్ట్ అయినాయి. మధ్యలో ఒక్క రోడ్డు లేదు, ఒక పని లేదు. ఉండింది ఆ పని 63 లక్షలు అంతా మీకు ఇది అయిపోతుంది. మేము 12 వార్డు అంతా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే అది పోవడానికి రోడ్డు లేదు సార్. ఆ స్థలానికి వాటర్ లేదు, ప్లేస్ అక్కడ పోవడానికి స్థలం రోడ్డు ఇవ్వలేదు. అప్పుడు అక్కడికే పోతున్నారు దాని చేయడానికి. ఎంత దూరం ఉంటుందమ్మా? కిలోమీటర్ కూడా ఉండదు, తక్కువనే ఉంటుంది. రోడ్ ఫార్మేషన్ రోడ్ ఫార్మేషన్ చేయడం శ్మశానం రోడ్ పక్కన ఏప్రిల్లో వస్తాయి.
కొంతమంది సర్పంచ్ గారు గట్టిగా పట్టుకో ఫస్ట్ చెక్ అన్న అటు తిరిగా అదే ఎట్లా అబ్బా సర్పంచ్ అమ్మ మీరు ఇట్రా వాళ్ళ నువ్వు ఇట్రా ఏమన్నా అయిపోయినాక మనం పక్కన కాదా వాళ్ళ సర్పంచ్ మేడం అవి కూడా కాదు నీదుందా ఇంకో 2 ఉన్నాయా ఈరోజు మన మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గూడూరు మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 50 మంది మహిళలకు, వారికి పెళ్ళైన ఆడబిడ్డలకు మన ప్రభుత్వం వాళ్ళు ఎంతో కష్టపడి పెళ్లి చేసినప్పుడు అప్పు సొప్పు అయి ఉంటుందని చెప్పేసి దాదాపు ప్రతి ఒక్క మహిళకు ₹1,00,000 ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గూడూరు మండలానికి ఇంచుమించు సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను ఇప్పుడు మనం అందజేశాం. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అనునిత్యం కష్టపడుకుంటూ ప్రజల సమక్షంలోనే ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నాకు తెలిసి ప్రతి మండలానికి 2 నెలలకు ఒకసారి ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనం సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి, అంటే ఇంచుమించు ప్రతి నెల షాదీ ముబారక్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇలా ప్రతి నెల మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. మన ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ పేద బడుగు బలిగిన వర్గాలకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా కష్టపడి ఆర్నిశలు కృషి చేసుకుంటూ వారికి ఆర్థిక సాయం చేస్తున్న మన ప్రభుత్వం నిజంగా కూడా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.